గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 632. ఈరోజు డైలీ మనీ షోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నది, దాని గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గానే హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ పైన ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు కదా. దాని తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్లో మనకి ప్రెషర్ కనపడింది, ఈవెన్ మనం మార్కెట్లో కూడా ప్రెషర్ చూసాం. ఇటువంటి రిపోర్టే మరొకటి రిలీజ్ కాబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 365 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 64,886 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 120 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,265 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.81% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.59% కరెక్ట్ అయింది. ఈ రోజు నైట్ జాక్సన్ హోల్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు మాట్లాడనున్నారు. ఈ మీటింగ్ లోని యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ చేస్తారు అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. సో ఈ మీటింగ్ రిలేటెడ్ గా అప్డేట్ ఈ రోజు ఈవినింగ్ వస్తుంది కాబట్టి దాంతో కూడా కొంత మన మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. అండ్ దాంతో పాటు మన మార్కెట్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు లాస్ట్ టైం అదానీ గ్రూప్ పై రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా, అటువంటి రిపోర్ట్స్ రాబోతున్నట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇటువంటి న్యూస్ అన్నిటితోని ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని ప్రెషర్ చూసాం. అండ్ ఈ రోజు జాక్సన్ హోల్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు ఎటువంటి కామెంట్స్ చేస్తారన్న దానిపైన మండే రోజు మన మార్కెట్స్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇయర్ జనవరి మంత్ లోని హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ పైన ఎటువంటి రిపోర్ట్ రిలీజ్ చేశారో మనందరికీ తెలుసు కదా. ఈ రిపోర్ట్ లోని అదానీ గ్రూప్ పైన వీళ్ళు వేరియస్ ఎలిగేషన్స్ చేయడంతో ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. అండ్ అలాగే మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. మరొకసారి మన ఇండియన్ మార్కెట్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ పైన ఇటువంటి రిపోర్ట్స్ త్వరలోనే రాబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి సంస్థ ఈ రిపోర్ట్స్ ని త్వరలోనే రిలీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ ఓసీసీఆర్పీ అనేటువంటి సంస్థకి ఫండ్ చేస్తుంది ఎవరంటే జార్జ్ సొరోస్. ఈ పేరుని మీరు ఆల్రెడీ వినే ఉండొచ్చు. ఈ జార్జ్ సొరోస్ అనేటువంటి వ్యక్తి వేరియస్ కంట్రీస్ యొక్క ఎకానమీస్ పడిపోయేలాగా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మన ఇండియా పైన కూడా ఈయన కొన్నిసార్లు కామెంట్స్ చేయడం జరిగింది. ఈయన ఫండ్ చేస్తున్నటువంటి ఈ ఓసీసీఆర్పీ అనేటువంటి సంస్థ మన ఇండియాకి చెందినటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీస్ రిలేటెడ్ గా వేరియస్ ఆర్టికల్స్ అండ్ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలో మెయిన్లీ వీళ్ళు ఫోకస్ చేసినటువంటి కార్పొరేట్ కంపెనీస్ లోని ఓవర్సీస్ ఫండ్స్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ గానే వీళ్ళు ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి, జార్జ్ సోరోస్ అనేటువంటి వ్యక్తి అయితే మన ఇండియాకి అగెనిస్ట్ గా ప్రీవియస్ గా కూడా చాలా సార్లు కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ సంస్థ మన ఇండియా పైన ఎటువంటి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది అన్నది చూడాలి. సో ఈ న్యూస్ ఏదైతే నిన్న నైట్ నుంచి సర్క్యులేట్ అవుతుందో దాని వల్ల కూడా ఈ రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేశారు కదా. అండ్ లిస్ట్ అయిన దగ్గర నుంచి ఈ స్టాక్ లో అయితే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. అండ్ ఆ ప్రెషర్ ఎందుకు కనపడుతుంది అన్నది కూడా మనం వేరియస్ టైమ్స్ మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కూడా. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క చైర్మన్ అయినటువంటి కేవీ కామత్ గారు నిన్న సిఎన్బిసితో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. మెయిన్లీ ఈ ఫిన్టెక్ కంపెనీస్ రీజనబుల్ ప్రాఫిట్ సైడ్ అయితే ఫోకస్ చేయాలని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్ లోని మనం డిస్రప్షన్ చూసేటువంటి అవకాశం ఉన్నదని, దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా డిస్రప్షన్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. రీసెంట్ గానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం అని చెప్పి అనౌన్స్ చేశారు కదా. సో వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో దాని వల్ల ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని డిస్రప్షన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈయన ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండి అంతేకాకుండా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మల్టిపుల్ టైమ్స్ న్యూస్ అప్డేట్స్ కూడా వచ్చాయి. మైట్ బి వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయినట్లయితే వాళ్ళ కాంపిటేటర్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. బికాస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి రిలయన్స్ లాంటి స్ట్రాంగ్ కంపెనీ బ్యాకప్ ఉన్నది కాబట్టి వీళ్ళు ఏ బిజినెస్ లోకి ఎంటర్ అయినా సరే ఆ బిజినెస్ లోని డిస్రప్షన్ తీసుకొచ్చి స్ట్రాంగ్ గా గ్రో అవడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్ గా జియో టెలికాం సెక్టర్ లోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఆ సెక్టర్ ని ఎంతలా డిస్రప్ట్ చేసిందో మనం అందరం చూసాం కదా. ఓన్లీ ఆ టైంలోని స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిలదొక్కున్నారు తప్ప మిగతా కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రగుల్ అయ్యాయి అండ్ చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయాయి కూడా. వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి డిస్రప్షన్ తీసుకొస్తారన్నది మనం చూడాలి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. రిలయన్స్ రీటైల్ వాళ్ళు యూస్టా బ్రాండ్ నేమ్ తోని వాల్యూ అప్రెల్ బిజినెస్ స్టోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ స్టోర్ ని మన హైదరాబాద్ లోనే లాంచ్ చేశారు. మెయిన్లీ ఈ స్టోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనిలో అన్ని ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ 999 రూపీస్ బిలోలోనే ఉంటాయని అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ 499 రూపీస్ బిలోలోనే ఉంటాయని చెప్పి వీళ్ళు షేర్
షేర్ చేయడం జరిగింది. కొత్తగా ఈ స్టోర్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేశారో ఈ ఇయర్ ఎండ్ కల్లా వీటి యొక్క కౌంట్ ని అక్రాస్ ఇండియాలోని 200 కి వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ యూస్టా మాల్ ని ఈ రోజు హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది టాటా గ్రూప్ కి చెందినటువంటి జూడియో వాళ్ళకి కాంపిటీషన్ ఏమనున్నది, అలాగే ఈ సెక్టర్ లో ఉండేటువంటి రిమైనింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఏమనున్నది. సో ఈ న్యూస్ అప్డేట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ట్రెండ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది అండ్ అలాగే షాపర్ స్టాప్ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. కాకపోతే ఈ రోజు షాపర్ స్టాప్ స్టాక్ లో ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా, దానికి మరొక రీజన్ కూడా ఉంది. ఈ షాపర్ స్టాప్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అయినటువంటి మిస్టర్ వేణుగోపాల్ జీ నాయర్ గారు ఆయన పొజిషన్ నుంచి వెంటనే స్టెప్ డౌన్ అవుతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దానికి పర్సనల్ రీజన్స్ కారణం అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈయన పొజిషన్ లోని వీళ్ళ హోమ్ స్టాప్ యొక్క కమర్షియల్ ఆఫీసర్ అండ్ సీఈఓ అయినటువంటి మిస్టర్ కవేంద్ర మిశ్రా గారిని ఈ షాపర్ స్టాప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఈఓ గా వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. సడన్ గా వేణుగోపాల్ జీ నాయర్ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసి ఎగ్జిట్ అవుతున్నారని అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ ఎక్కువగా నెగిటివ్ గా తీసుకోవడంతోనే మనం షాపర్ స్టాప్ స్టాక్ లోని ఇంకా ఎక్కువగా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ మన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం 7,800 crores ప్రపోజల్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MI-17 B5 హెలికాప్టర్స్ యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్స్టాలేషన్ ని భారత్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి వీళ్ళు చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు గ్రౌండ్ బేస్ అటానమస్ సిస్టమ్స్ ఇంకా వేరియస్ ఎక్విప్మెంట్స్ అయితే వీళ్ళు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ గురించి ప్రొక్యూర్ చేయబోతున్నారు. అండ్ మన ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా ఏవైతే ఈ ప్రొక్యూర్మెంట్స్ చేస్తుందో అవన్నీ కూడా మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచే చేస్తుండడం వలన మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆర్డర్ బుక్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఆల్రెడీ మన ఛానల్ లోని ఒక డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఈ వీడియోలోని మార్కెట్ లో మాట్లాడుతున్నటువంటి కంపెనీసే కాకుండా మార్కెట్ లో మాట్లాడలేనటువంటి మరికొన్ని కంపెనీస్ గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఈ వీడియోని చూసినట్లయితే ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి అండ్ అలాగే ఏ కంపెనీస్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనకి బెటర్ గా ఉంటుందన్న దాని గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కమింగ్ టు ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా అన్నయ్య మిమ్మల్ని ఏ ఇయర్ లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్ వచ్చాయని అడిగారు. దీనికి ఆన్సర్ ఇయర్ 2021 లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్ వచ్చాయి. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్, రీసెంట్ గానే మన చంద్రయాన్ 3 మూన్ పైన సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయింది కదా, అండ్ చంద్రయాన్ 1 ని మన ఇస్రో వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేశారు? ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని మీకు ఆన్సర్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఆటోమోటివ్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లోని ఐఓటీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేన్స్ టెక్నాలజీ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ కేన్స్ టెక్నాలజీ వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ తో ఒక MOU సైన్ చేశారు. దీనిలో భాగంగా కర్ణాటక మైసూర్ లోని వీళ్ళు 3,750 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా PCB అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అండ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ని వీళ్ళ సబ్సిడరీస్ ద్వారా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కంపెనీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తుందన్న ఈ అప్డేట్ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి మనకి కేన్స్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వీళ్ళు కాన్ఫిడెన్షియల్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి DRDO అండ్ ఇస్రో దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 158 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు శాటిలైట్ సబ్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ బోర్న్ రాడార్స్ ని సప్లై చేయబోతున్నారు. రీసెంట్ గా డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో దానిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళకి కూడా ఈ ఆర్డర్ వచ్చింది. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి KPI గ్రీన్ ఎనర్జీ స్టాక్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి గుజరాత్ లో ఉన్నటువంటి 4.1 మెగావాట్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ కి గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ దగ్గర నుంచి కమిషన్ సర్టిఫికేట్ వచ్చింది. కమిషన్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు కమిషన్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి 2.1 మెగావాట్ విండ్ పవర్ అండ్ 2 మెగావాట్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ అవుతుందని అండ్ ఈ ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ ని సెల్ చేయడానికి కూడా వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. సో ఇది KPI గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు మార్నింగ్ నుంచి స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ADF ఫుడ్స్ వాళ్ళు రీసెంట్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ADF ఫుడ్స్ యొక్క 1 స్టాక్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు September 11th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే September 11th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. సో వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ADF ఫుడ్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అదానీ గ్రూప్
రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ అదాని గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేసి సుప్రీం కోర్టుకి అయితే రిపోర్ట్ సబ్మిట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కేసు హీరింగ్ ఆగస్ట్ 29th ఉన్నది. నో సెబీ వాళ్ళు దీని రిలేటెడ్ గా స్టేటస్ రిపోర్ట్ అయితే సుప్రీం కోర్టులోని సబ్మిట్ చేసినట్లుగా అయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నాయి. దీనిలోని 24 అదాని గ్రూప్ ట్రాన్సాక్షన్స్ అయితే వీళ్ళు ఎగ్జామిన్ చేశారు. అందులో 22 ట్రాన్సాక్షన్స్ అయితే ఓకే బానే ఉన్నాయి. అండ్ కొన్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లో మాత్రం అదాని గ్రూప్ వాళ్ళు ఏవైతే డిస్క్లోజర్స్ చేయాలో వాటిని అయితే వైలేట్ చేసినట్లుగా కూడా ఈ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి, అదాని గ్రూప్ రిలేటెడ్ గా ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేశారంటున్నారు కదా, అలాగా ఆగస్ట్ 29th రోజున అంటే ఈ మంగళవారం రోజు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉన్నది. దీనిలో సెబీ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లోని ఈ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఏ ఉన్నదన్నది మనకి క్లియర్ గా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈరోజు సెకండ్ హాఫ్ లో ఒక్కసారి 4-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినటువంటి టాటా మోటార్స్, M&M అండ్ అలాగే మారుతి సుజుకి లాంటి స్టాక్స్ లోని ఫాల్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని బాగా పుష్ చేయడానికి కంటిన్యూస్ గా ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యుఎస్ విజిట్ లోని టెస్లా యొక్క ప్రమోటర్ అయినటువంటి ఎలన్ మస్క్ గారితో కూడా డిస్కషన్స్ జరిగాయి. నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ మన ఇండియాకి వచ్చి లోకల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ యొక్క వెహికల్స్ ని మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసినట్లయితే వాటిపైన ప్రీవియస్ గా ఏదైతే ట్యాక్స్ ఉండేదో ఆ ట్యాక్స్ ని డ్రాస్టిక్ గా తగ్గించడానికి చూస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ప్రీవియస్ గా $40,000 పైన ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారో వాటిపైన 100% ట్యాక్స్ ఉండేది, దాన్ని ఇప్పుడు 15% కి తగ్గించడానికి చూస్తున్నట్లుగా గవర్నమెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే టెస్లా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మన ఇండియాలోకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే మన ఇండియాలోకి వేరే అదర్ కంపెనీస్ వచ్చి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అదర్ కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసినట్లయితే వాటిపైన ట్యాక్స్ కట్ చేసినట్లయితే అది మన లోకల్ ప్లేయర్స్ కి నెగిటివ్ కానున్నది. కాబట్టి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి టాటా మోటార్ స్టాక్ లోని M&M స్టాక్ లోని ఎక్కువగా ప్రెషర్ చూసాం. అండ్ దాంతో పాటు మారుతి స్టాక్ లో కూడా మనకి కొంత ప్రెషర్ కనపడింది. మెయిన్లీ ఎలక్ట్రిక్ 4-వీలర్స్ టాటా మోటార్స్ అండ్ M&M వాళ్ళు అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పాలసీని కనుక తీసుకొచ్చినట్లయితే వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వోడాఫోన్ ఐడియా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం కదా. చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 8% పైనే పెరిగింది. దీనికి రీజన్ ఈ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మనందరికీ కూడా ఐడియా ఉన్నది కదా వోడాఫోన్ ఐడియా వాళ్ళపైన ఎంత డెట్ ఉన్నదని. వీళ్ళ రెగ్యులర్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఫండ్స్ చాలా అవసరం. అండ్ ఈ ఫండ్ రైజ్ చేయడానికి వోడాఫోన్ ఐడియా వాళ్ళు వేరియస్ బ్యాంక్స్ తోని మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్స్ కూడా జరిపారు. ఈ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే వీళ్ళ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి అక్షయ్ ముంద్రా గారు డాట్ కి ఈ వోడాఫోన్ ఐడియాలోని పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని ఇన్ఫార్మ్ చేసినట్లుగా. అండ్ అంతేకాకుండా వన్ ఆఫ్ ది పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ అథారిటీస్ ని కూడా మీట్ అవడానికి చూస్తున్నారని. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర నుంచి ఈ వోడాఫోన్ ఐడియాకి కంటిన్యూస్ సపోర్ట్ ఉండేలాగా వీళ్ళు డిస్కషన్స్ జరపబోతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ 4 years లోని వోడాఫోన్ ఐడియా వాళ్ళు 65,000 crores వరకు కూడా క్యాపెక్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా, దీని ద్వారా కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందని చెప్పి ఈ లెటర్ లో వీళ్ళు మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. వోడాఫోన్ ఐడియా వాళ్ళు SBI దగ్గర నుంచి 4,000 crores షార్ట్ టర్మ్ లోన్ అడిగారని. ఈ లోన్ వచ్చినట్లయితే దాన్ని వీళ్ళ 5G స్పెక్ట్రమ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్లుగా. వీళ్ళ బ్యాంక్ డెట్ 9,500 crores నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 Q1 కి 6,000 crores కి తగ్గుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వోడాఫోన్ ఐడియాలోకి ఇన్వెస్టర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే మనకి మార్నింగ్ నుంచి వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. చూడాలి వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ పవర్ టిల్లర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి VST టిల్లర్స్ వాళ్ళు USA కి చెందినటువంటి సొలెక్ట్రా INC అనేటువంటి కంపెనీతోని ఒక మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిపి ఎలక్ట్రిక్ పవర్ టిల్లర్స్ ని అండ్ అలాగే అగ్రికల్చర్ మిషనరీస్ ని జాయింట్ గా డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో VST టిల్లర్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు 2018 టైంలోని వేరియస్ ఫారెన్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఏదైతే తీసుకున్నారో దానిలోని 2,232 crores ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోని ఇప్పటి వరకు కంపెనీ $3 billion సీనియర్ ఫారెన్సీ కరెన్సీ డెట్ ఏదైతే ఉందో దాన్ని రీపేమెంట్ చేశామని. అండ్ 2018 నుంచి చూసినట్లయితే $2 billion వరకు కూడా రీపేమెంట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ డెట్ ని ఇప్పుడు కొంతవరకు క్లియర్ చేసేసారు కదా. దీని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 24 Q3 నుంచి వీళ్ళ AUM లోని స్టడీ గ్రోత్ చూడొచ్చని. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ నుంచి స్టడీగా ప్రాఫిట్ గ్రోత్ కూడా డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్
9% పైనే పెరిగింది. నెక్స్ట్ జొమాటో వాళ్ళు బ్లింకిట్ ని అక్వైర్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ లో భాగంగా ఈ బ్లింకిట్ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జొమాటో యొక్క షేర్స్ ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నో ఈ ఎక్విజిషన్ ద్వారా సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళకి జొమాటోలోని 3.35% స్టేక్ వెళ్ళింది. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ పైన ఈ ఆగస్ట్ 25th వరకు కూడా లాక్ ఇన్ ఉన్నది. నో ఈ లాక్ ఇన్ ఎండ్ అవుతుండడంతో సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు జొమాటోలో వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సేల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో త్వరలోనే సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ స్టేక్ ని సెల్ చేసినట్లయితే జొమాటో స్టాక్ లో మనం ప్రెషర్ చూడొచ్చు కదా. ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సూజ్లాన్ వాళ్ళకి O2 పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 201.6 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా సూజ్లాన్ వాళ్ళు 3.15 మెగావాట్ ఈచ్ 64 లార్జెస్ట్ విండ్ టర్బైన్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ 2025 కల్లా కూడా కంప్లీట్ అవుతుందని అండ్ ఈ సూజ్లాన్ వాళ్ళకి 3 మెగావాట్ సిరీస్ టర్బైన్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్డర్ అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సూజ్లాన్ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.